హుదూద్ తుఫాన్ వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు 1000 కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తక్షణ సాయంగా 5000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల 70,000 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోతే రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. బంగాళాఖాతంలో సంభవించినటువంటి హుదూద్ తుఫాన్ విశాఖ నగరాన్ని అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలను కూడా అతలాకుతలం చేసిన సంఘటన మనం చూసాం. విశాఖపట్నం అంటే మరి అందరికీ కూడా ఇష్టమైనటువంటి నగరం. ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి బీచ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా సమాచార సాంకేతిక రంగం కూడా అక్కడ బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి రాష్ట్రం. అదేవిధంగా ఒక చక్కని పచ్చదనానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఆ విశాఖ మీద ప్రకృతి ప్రకోపించి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి సంఘటన మనందరినీ కూడా కలిచివేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం కూడా ముందే ఊహించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రాణ నష్టం కనీస స్థాయికి తీసుకురావడంలో సఫలమైంది. కానీ అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దయనీయమైనటువంటి సంఘటన, ఒక తుఫాను వల్ల జరిగినటువంటి సంఘటన ఆనాడు 1977వ సంవత్సరంలో దివిసీమలో జరిగినటువంటి అది విన్నాం. తదుపరి మనం జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి హుదూద్ తుఫాను వల్ల ప్రజలు పడినటువంటి కష్టాలు ఇంత అంతా కావు. ఓ పక్క విద్యుత్తు లేక, ఒక పక్క నీరు లేక తాగటానికి, ఓ పక్క నిత్యావసర వస్తువులు లేక ఇళ్ళన్నీ కూడా బీటలు వారినటువంటి పరిస్థితి, చెట్లన్నీ కూడా సమూలంగా కూకటి వేళ్లతో పెకలించబడి ఆ ప్రాంతాన్ని ఒక శ్మశాన వాటికగా తయారైనటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిని చూశాం. ఇది ఏ ప్రాంతవాసులకి కానీ ఎక్కడా కూడా ఇటువంటిది రాకూడదని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో దీన్ని సూపర్ సైక్లోన్గా కేంద్రం